ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక క్షిపణి పరీక్ష నిర్వహించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ మినిట్ మ్యాన్ 3ని విజయవంతంగా పరీక్షించినట్లుగా అమెరికా ప్రకటించింది. ఇది కవ్వింపు చర్య కాదని ఈ సందర్భంగా మరోసారి ప్రకటించింది. దేశవ్యాప్తంగా క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక చేస్తున్న సమయంలో అమెరికా వైమానిక దళం కీలక క్షిపణి పరీక్ష నిర్వహించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ ఖండాంతర క్షిపణి పేరు మినిట్ మ్యాన్ 3. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఈ మిసైల్ పరీక్ష జరిగింది. యుఎస్ వైమానిక దళం ప్రకారం క్షిపణి మార్షల్ దీవులలోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ సైట్కు విజయవంతంగా చేరుకుంది. గంటకు 15,000 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో 4,200 మైళ్ల దూరం ప్రయాణించింది ఈ క్షిపణి. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది యుఎస్ ఎయిర్ ఫోర్స్. ఈ క్షిపణి పరీక్ష తమ దేశ భద్రతతో పాటు తమ మిత్ర దేశాల భద్రతకు మరింత హామీని ఇస్తుందని వైమానిక దళం ప్రకటించింది. దీన్ని రెగ్యులర్ గా జరిగే మిసైల్ టెస్ట్ గా పేర్కొన్న అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు అనుసరిస్తున్న కవ్వింపు చర్యలకు ప్రతిస్పందన కాదని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ లోడ్ అణ్వాయుధాన్ని మోసుకెళ్లే సామర్థ్యం మినిట్ మ్యాన్ 3 సొంతం. ప్రపంచంలో ఏ దేశానికి ఇంత సామర్థ్యం లేదు. 1970 నుంచి దశల వారీగా ఈ క్షిపణి ప్రయోగాల్ని నిర్వహిస్తూనే ఉన్నారు. అమెరికాను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు అత్యంత కీలకమైన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను ప్రకటించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్స్ ను తిప్పికొట్టగలిగేలా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం తొలి విడతగా $25 బిలియన్ ప్రకటించారు ట్రంప్. మొత్తం ప్రాజెక్టు పూర్తవడానికి $175 బిలియన్ ఖర్చవుతుంది. ఈ వ్యవస్థను 3 ఏళ్లలో లేదా తన పదవీ కాలం ముగిసేలోపు సిద్ధం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.